ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అదే 146 కీర్తనలో చూడండి. కృంగిన వారిని ఏం చేస్తాడంటే ఆయన లేవనెత్తువాడు. హల్లెలూయా! కృంగిన వారిని లేవనెత్తువాడు, గ్రుడ్డి వారి కనులు తెరువు చేయవాడు. చూడండి, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే గ్రుడ్డి వారి కనులు ఏం చేస్తాడంట? ఏం చేశాడు ఆయన? తెరవజేయువాడు. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 30వ వచనము 27వ వచనం నుంచి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించి తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలరని మీరు నమ్ముచున్నారా అని అడిగాడు. అని వారిని అడగ, వారు నమ్ముచున్నాం ప్రభువానని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కనులు ముట్టి, మీ నమ్మిక చొప్పునే మీకు కలుగునుగాకని చెప్పినంతట్లో వారి కనులు తెరవబడెను. హల్లెలూయా! ఇక్కడ ఇద్దరు గుడ్డివారు ఉన్నారు. వారు యేసుక్రీస్తు ప్రభు వారిని, దావీదు కుమారుడా, మమ్మల్ని ముట్టు, మమ్మల్ని స్వస్థపరచు, మేము గుడ్డివారము, మా కనులు నువ్వు తాకితే ఖచ్చితంగా వస్తాయని చెప్పి ఆ నమ్మకం కలిగి ఉన్నారు. ఆ నమ్మకము ఎప్పుడైతే వాళ్ళలో ఉందో, అయితే మీరు నమ్ముచున్నారా, నేను బాగు చేస్తానని యేసయ్య అడగగానే వాళ్ళు నమ్ముచున్నామని అన్నారు. వాళ్ళ నమ్మకం ఏం చేస్తుందంటే వాళ్ళ కనులు తెరియబడ్డాయి. హల్లెలూయా! వాళ్ళు పుట్టుకతోనే గుడ్డివారు. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనకు కూడా ఆత్మీయమైన నేత్రము, ఈ నేత్రాలు ఉంటాయి. మనము ఈ నేత్రంతో సృష్టి మొత్తం చూడగలము, కానీ ఆత్మీయమైన నేత్రంతో పరలోకంలో ఉన్న తండ్రిని చూడగలము. హల్లెలూయా! ఆత్మీయమైన నేత్రము ఏం చేస్తుందంటే మనల్ని పరలోకం వైపుకి నడిపిస్తుంది. ఆత్మీయమైన నేత్రము మనకేం చేస్తుందనంటే పరలోకం వైపు మనల్ని నడిపించి దేవుని మార్గంలో మనల్ని ముందుకు నడిపిస్తుంది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి, గుడ్డివారి కనులు తెలియజేయవాడు అని అన్నాడు. అదే మనం చూసాం, ఇద్దరు గుడ్డివారు దేవుని దగ్గర, యేసయ్య దగ్గరకు వచ్చారు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు. వాళ్ళు వచ్చి, మీరు దావీదు కుమారుడా, నన్ను మీరు స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి కేకలు వేస్తే, ఆ ఇంట్లోకి ప్రవేశించి అక్కడికి వాళ్ళిద్దరు వచ్చినప్పుడు మీరు నమ్ముచున్నారా అని అడిగాడు. ఈరోజు మీరు నమ్మితే ఖచ్చితంగా మీకు ఆత్మీయమైన నేత్రమును దేవుడు ఓపెన్ చేస్తాడు. హల్లెలూయా! ఆత్మీయమైన నేత్రం మీకు ఓపెన్ అయితే ఈ లోక సంబంధమైన ఈ నేత్రాలు ఏమవుతాయనంటే చూసిన దానికి కావాలనిపించదు. ప్రతి ఒక్క దానికి ఈ కన్ను ఏం చేస్తుంది అంటే ఈ లోకంలో ఉన్నది అంతా కావాలని చెప్తూ ఉంటుంది. ఆత్మీయమైన నేత్రం ఏం చేస్తుంది అంటే లోకంలో ఉన్నది కాకుండా దేవుని దగ్గర ఉండేది కావాలని చెప్తుంది. హల్లెలూయా! అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ ఆత్మీయమైన నేత్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో శరీర సంబంధమైన అన్ని క్రియలన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఈ ఆత్మీయమైన నేత్రం ఏం చెప్తుందంటే దేవుని వాక్యం చదవమంటది. ఈ ఆత్మీయమైన నేత్రం ఏం చెప్తుందంటే ప్రార్థన చేయమంటది. ఈ ఆత్మీయమైన నేత్రం ఏం చెప్తుందంటే దేవుని వైపు అనేకులు నడిపిస్తుంది, అనేక ఆత్మలు నడిపిస్తుంది, ఆత్మలను బలపరుస్తుంది, ఆత్మలకి సహాయకుడుగా ఉంటుంది. ఆత్మల్ని దేవుని మార్గంలో నడిపించుటకు ఎంత దూరమైన ఈ ఆత్మీయమైన నేత్రము ఓపెన్ అయ్యి దేవుని వైపే చూస్తుంది. ఆ నేత్రం ఎప్పుడు దేవుని వైపే చూపుంటుంది. అదే ఈ నేత్రములు ఏం చేస్తాయి తెలుసా? డబ్బు పైన, లోకంలో ఉన్న ఆశల పైన, లోకంలో ఉన్న ప్రతి ఒక్క దానిపైన ఏం చేస్తుండదంటే ఈ నేత్రములు ఏం చేస్తాయి? కావాలనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కటి కావాలనిపిస్తూ ఉంటుంది ఈ నేత్రం. కానీ ఆత్మీయమైన నేత్రం ఏముంటుందంటే లోకంలో ఉన్నదంతా వ్యర్థమే, లోకంలో ఉన్నదంతా వ్యర్థమే. నీ కన్నులు ఇప్పుడు చూడండి, ఈ కన్నులు సృష్టి మొత్తం కావాలని చెప్తుంది. దేవుడిని ఇచ్చిన నేత్రం ఏమని చెప్తుంది తెలుసా? దేవుడు ఉంటే చాలు, ఈ లోకంతో మనకు పని లేదు. ఆయన ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? ఆయన నీకు సహాయకుడుగా ఉంటాడు, నీకు రక్షకుడుగా ఉంటాడు, ఆయన నీకు దేవదూతలను ఉంచుతాడు. నీ ఆత్మీయమైన నేత్రములు ఎప్పుడైతే నీకు ఓపెన్ అవుతాయో, వాళ్ళకి శరీర సంబంధమైన నేత్రం కన్నా ఆత్మీయమైన నేత్రమే ముందు ఓపెన్ అయింది. హల్లెలూయా! ఎందుకు తెలుసా? వాళ్ళు నమ్మకం ఏర్పడింది, ఆయన దేవుని కుమారుడు, ఖచ్చితంగా ఆయన తాకితే ఖచ్చితంగా నా కనులు ఏమవుతాయి? తెరవబడతాయి, మా కనులు తెరవబడతాయి అని నమ్మకం ఉంది. ఈరోజు ఒకవేళ నీవు అలాంటి స్థితిలో ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే నీకు ఈ లోక సంబంధమైన కళ్ళు ఒకవేళ క్లోజ్ అయిపోయినా ఆత్మ సంబంధమైన నేత్రంను
దేవుడు నీకు ఓపెన్ చేయాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఆత్మ సంబంధమైన నేత్రం నీకు ఓపెన్ కావాలని అంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ పొందాలి. అప్పుడే నీకు ఆత్మ సంబంధమైన నేత్రము నీకు ఓపెన్ అవుతుంది. ఆయనే నిజమైన రక్షకుడు. ఆయన ద్వారా నేను రక్షింపబడతాను, ఆయన ద్వారా నేను ప్రేమింపబడతాను, ఆయన ద్వారా నేను మార్చబడతాను అనేది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చూడండి, మొట్టమొదట బంధింపబడిన వాడిని ఏం చేశాడు ఆయన? సహాయకుడిగా విడిపించాడు. బాధల్లో ఉన్న వారికి న్యాయం తీరుస్తానన్నాడు. అదేవిధంగా ఆకలి కొని వారికి ఆకలిని, గుడ్డివారి కనులను తెలియజేయవాడు. హల్లెలూయా. గుడ్డివారి కనులను ఏం చేస్తాడంట? ఆయన ఓపెన్ చేపిస్తాడు. ఈ గుడ్డివారని అంటే మనం అనుకుంటూ ఉంటాం, కళ్ళుండి కూడా దేవుణ్ణి మనము చూడలేకపోతూ ఉన్నాం, దేవుని మాటలు చెప్పలేకపోతూ ఉన్నాం, దేవుని మార్గంలో వెళ్ళలేకపోతూ ఉన్నాం. దేవుడు చెప్పింది కాకుండా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని మనం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం, కానీ దేవుడు చెప్పిన మాటను వినకుండా వెళ్ళిపోతూ ఉన్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకో, దేవుడు నీ కొరకు నా కొరకు అందుకొరకు కదా ఆయన మరణించి తిరిగి లేచింది. ఆయన అందుకొరకు కదా నీ కొరకు నా కొరకు ఆయన రక్తం చిందించింది. జ్ఞాపకం చేసుకో. నీవు నీ కనుల్ని దేవుడు ఈరోజు స్వస్థపరుస్తానంటూ ఉన్నాడు. నీ హృదయం స్వస్థపరుస్తానంటూ ఉన్నాడు. ఆయన స్వస్థపరిస్తే ఖచ్చితంగా నువ్వు స్వస్థత నుండి దేవుని వైపు చూస్తావు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.